నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ అంటే కేవలం ఒక నియోజకవర్గం కాదు, అదొక పొలిటికల్ సెంటర్. పవర్ లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ జరిగే హడావిడి వేరు. అయితే 2024 జూన్ ఎన్నికల ఫలితాల తర్వాత గుడివాడ రూటే మారిపోయింది. దశాబ్ద కాలానికి పైగా అక్కడ ఏకఛత్రాధిపత్యం వహించిన ఒక బలమైన నేత సైలెంట్ అయిపోయారు. ఆయనే పదునైన మాటలకు రాజకీయ దూకుడుకు మారుపేరైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు తెరమరుగైన నాని ఇప్పుడు మళ్ళీ లైమ్ టైమ్ లోకి వచ్చేందుకు స్కెచ్ గీస్తున్నారా? తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో వైఎస్ జగన్ తో జరిగిన ఆ ప్రత్యేక భేటీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? నాకు ఇవే చివరి ఎన్నికలు అన్న నాని ఇప్పుడు మాట మారుస్తారా, లేక తన వారసుని బరిలోకి దించుతారా? ఈ వివరాలన్నీ ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కొడాలి నాని పొలిటికల్ కెరీర్ ను మనం ఖచ్చితంగా 2 భాగాలుగా చూడాలి. ఒకటి 2024 జూన్ కు ముందు, 2024 జూన్ తర్వాత. జూన్ 2024 కి ముందు కొడాలి నాని అంటే ఏపీ పాలిటిక్స్ లో ఒక రెబల్. మైక్ పడితే ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత అంతటి దూకుడుగా విమర్శలు చేసే నేత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా గుడివాడను తన కంచుకోటగా మార్చుకున్నారు. నాని ఎక్కడుంటే అక్కడ మీడియా కెమెరాలు లైన్ కట్టేవి. కానీ 2024 ఎన్నికల ఫలితాలు నాని రాజకీయ జీవితాన్ని ఒక్కసారిగా యూటర్న్ తీసుకునేలా చేశాయి. కూటమి ప్రభంజనంలో గుడివాడ కోట బద్దలైంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఓడిపోయినప్పటి నుంచి నాని సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 2 ఏళ్ల పాటు ఆయన పబ్లిక్ లైఫ్ కు, మీడియాకు చాలా దూరంగా ఉంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పొలిటికల్ హీట్ పెరిగింది. అప్పట్లో అరెస్ట్ కాబోయే వైసీపీ నేతల లిస్టులో అందరికంటే ముందు వినిపించిన పేరు కొడాలి నానిదే. వరుస కేసులు, పాత వివాదాలు నానిని చుట్టుముట్టాయి. ఒకవైపు లీగల్ ఫైట్, మరోవైపు తీవ్రమైన అనారోగ్య సమస్యలు. ఈ రెండు నానికి పెద్ద పరీక్షగా మారాయి. ఈ 2 ఏళ్ల కాలం కొడాలి నానికి అసలు కలిసి రాలేదనే చెప్పాలి. పూర్తిగా హెల్త్ ట్రీట్మెంట్, కోర్టు కేసులు, లాయర్లతో డిస్కషన్లకే ఆయన టైం అంతా సరిపోయింది. అయితే నాని పూర్తిగా సైలెంట్ అయిపోయారని భావిస్తున్న తరుణంలో అప్పుడప్పుడు ఆయన స్క్రీన్ పైకి వస్తూనే ఉన్నారు. తన ఆప్తమిత్రుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సమయంలో నాని మీడియా ముందుకు వచ్చారు. ఆ తర్వాత 2-3 నెలల క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగినప్పుడు ఆయన అరెస్ట్ వ్యవహారంలో పరామర్శకు వెళ్లిన కొడాలి నాని మళ్ళీ పాత శైలిలో బిగ్ సౌండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి నేను ఇంకా రేసులోనే ఉన్నాననే సిగ్నల్స్ ఇచ్చారు. ఇక అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇన్నాళ్ళు పొలిటికల్ స్క్రీన్ వెనుక ఉన్న కొడాలి నాని రీసెంట్ గా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో ప్రత్యేక భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న నాని ఒక్కసారిగా జగన్ దగ్గరకు ఎందుకు వెళ్లారు? వారిద్దరి మధ్య జరిగిన ఆ సుదీర్ఘ చర్చల సారాంశం ఏంటి? ఇదే ఇప్పుడు గుడివాడతో పాటు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గుడివాడలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి? కూటమి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గ్రాఫ్ ఎలా ఉంది? అక్కడ వైసీపీ క్యాడర్ పరిస్థితి ఏంటి అనే అంశాలపై జగన్, నాని మధ్య లోతైన చర్చలు జరిగాయట. కంచుకోట లాంటి గుడివాడలో పోగొట్టుకున్న వైభవాన్ని మళ్ళీ ఎలా దక్కించుకోవాలనే దానిపై కొడాలి నాని జగన్ ముందు ఒక పక్కా వ్యూహాన్ని ఉంచినట్లు తెలుస్తుంది. ఈ భేటీతో వైసీపీ క్యాడర్ లో మళ్ళీ కొత్త జోష్ కనిపిస్తుంది. మరోవైపు గుడివాడలో ప్రస్తుత సీన్ చూస్తే టీడీపీ తరపున గెలిచిన వెనిగండ్ల రాము నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించే పనిలో ఉన్నారు. గత ఎన్నికల్లో నాని లాంటి సీనియర్ ను ఓడించిన రాము రాబోయే ఎన్నికల్లో కూడా తానే అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. చంద్రబాబు, లోకేష్ ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గంలో కూటమి బలాన్ని పెంచేలా రాము వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గతంలో కొడాలి నాని కనుసన్నల్లో నడిచిన గుడివాడ యంత్రాంగం ఇప్పుడు వెనిగండ్ల రాము వైపు షిఫ్ట్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో రాబోయే ఎన్నికల నాటికి గుడివాడలో ఎలాంటి మార్పు రాబోతుంది? కూటమి స్పీడ్ కు బ్రేకులు వేసి మళ్ళీ వైసీపీ జెండా ఎగరేయడం కొడాలి నానికి సాధ్యమేనా? వైసీపీ తరపున అసలు నెక్స్ట్ ఫేస్ ఎవరు కాబోతున్నారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక్కడే కొడాలి నాని పొలిటికల్ ఫ్యూచర్ పై ఒక పెద్ద సస్పెన్స్ నడుస్తుంది. 2024 ఎన్నికల సమయంలో కొడాలి నాని స్వయంగా ఒక కీలక ప్రకటన చేశారు. నాకు ఇవే చివరి ఎన్నికలు, మళ్ళీ నేను పోటీ చేయను, నన్ను గెలిపించండి అని ప్రజలను కోరారు. అయినా ప్రజలు ఆయనకు ఓటమినే మిగిల్చారు. మరి ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం కొడాలి నాని వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా, లేక రాజకీయాల్లో మాటలు శాశ్వతం కాదు కాబట్టి మళ్ళీ తానే స్వయంగా బరిలోకి దిగుతారా? దీనికి సంబంధించి నాని గతంలోనే ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చారు. తనకు 2 కూతుర్లని, వాళ్లకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇష్టం లేదని చెప్పారు. కానీ తన తమ్ముడు కుమారుడికి రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉందని, అతనే తన పొలిటికల్ వారసుడిగా ఎంట్రీ ఇస్తాడని నాని గతంలో చెప్పుకొచ్చారు. సో రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని వెనుక ఉండి నడిపిస్తూ తన తమ్ముడి కొడుకును వైసీపీ అభ్యర్థిగా గుడివాడ బరిలో నిలుపుతారా, లేదా వైఎస్ జగన్ మళ్ళీ నానినే పోటీ చేయమని ఒత్తిడి చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనప్పటికీ గుడివాడ పాలిటిక్స్ మాత్రం ఎప్పుడు
ఎప్పుడు హాట్ కేకే. ప్రస్తుతం కొడాలి నాని నియోజకవర్గంలో పబ్లిక్ యాక్టివిటీని పెద్దగా స్పీడప్ చేయకపోయినా తెర వెనుక మాత్రం అంతా తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. పోగొట్టుకున్న కంచుకోటలోనే మళ్ళీ నిలబడి గెలవాలని నాని భావిస్తున్నారా, లేక వారసుని పరిచయం చేసి సరికొత్త అధ్యాయానికి తెరలేపుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఒకవేళ నాని మాట మార్చి మళ్ళీ పోటీ చేస్తే కూటమి ఎలా ఎదుర్కొంటుంది, వారసుడు వస్తే గుడివాడ ప్రజలు ఎలా స్వీకరిస్తారు అనేది నిజంగానే అత్యంత ఆసక్తికరమైన అంశం. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.